ప్రజల గొంతుగా ప్రశ్నిద్దాం, కూటమి ప్రభుత్వం మోసాలను నిలదీద్దాం, ప్రజల సమస్యలపై ఉద్యమ బాట పడదాం. వైఎస్ఆర్సీపీ నేతలకు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దిశానిర్దేశం. 6 నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్న జగన్. మీ వైఫల్యాన్ని దళారులపై నెట్టివేస్తారా? ధాన్యం కొనుగోలులో ఇబ్బందులపై రైతుల నుంచి మంత్రి నాదెండ్లకు తీవ్ర వ్యతిరేకత. బేతాళ కథ అంతా బాబు కుట్ర. కాకినాడ పోర్టులో వాటాలు కొల్లగొట్టి కుతంత్రం. ముందుగా పవన్ నాదెండ్లతో బియ్యం హైడ్రామా, అనంతరం బాబు సన్నిహితుడు కేవీ రావుతో తప్పుడు ఫిర్యాదు. ఏమీ లేని అంశంలో వెంటనే సిఐడి అక్రమ కేసు. చంద్రబాబు స్క్రిప్ట్తోనే వాటాల కొల్లగొట్టే కుట్ర సినిమా. సహేతుకంగానే వాటాల విలువ నిర్ధారణ. కేవీరావు సమ్మతితోనే అప్పట్లో వాటాల క్రయ విక్రయాలు. మొత్తం 494 కోట్లను మరో చోట పెట్టుబడి పెట్టిన వైనం. 4.5 ఏళ్లలో ఎన్నడూ ఎవరికీ ఫిర్యాదు చేయని కేవీరావు. టీడీపీ కూటమి అధికారంలో రాగానే ఫిర్యాదు వెనుక బాబు తంత్రం. దాదాపు 500 కోట్లతో కొనుగోలు చేస్తే బెదిరింపు అంటూ కొత్త నిర్వచనం అంటూ కాకినాడ పోర్టు మీద కేవీరావు చేసిన ఫిర్యాదు సంబంధించి ఇతరత్ర చంద్రబాబు గారి కుట్ర ఇదంతా అని చెప్పి ఈ పత్రిక కథనాన్ని ఇచ్చింది సాక్షిలో. కాకినాడ పోర్టులో పట్టాభి బియ్యం లారీలు. తన బియ్యంకుడు రైస్ ఎగుమతి చేయడం లేదని బుకాయించిన మంత్రి పయ్యావుల. ఇండోనేషియాకు పచ్చి బియ్యం ఎగుమతి అంటూ కేశవ వాదనపై అక్కడున్న పరిస్థితి మీద వీళ్ళు ఆధార సహితంగా కథనాన్ని ఇచ్చినట్టున్నారు. తెర ముందున్నది కేవీరావు, వెనుకున్నది చంద్రబాబే. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. అలాగే కాకినాడ యాంకర్ పోర్టు భవితవ్యంపై నీలినీడలు. వివాదంతో కాకినాడ ప్రతిష్ట దెబ్బ. 20,000 మంది కార్మికుల్లో మొదలైన ఆందోళన. బియ్యం మాఫియా వివాదంతో పోర్టు ప్రతిష్ట దెబ్బతింటోందని, ఇక్కడికి రావాల్సిన నౌకలు వేరే పోర్టులకు తరలిపోతున్నాయని, ఇదే పరిస్థితి కొనసాగితే పోర్టు కార్యకలాపాలు మందగించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోందంటూ ప్రజాశక్తి ఓ కథనాన్ని ఇచ్చింది. కానీ దురదృష్టవశాత్తు ఆర్థిక విధ్వంసానికి పాల్పడుతున్న చంద్రబాబు గారి ప్రభుత్వం ఇలాంటి వాటిని గమనించకుండా మొత్తం డైవర్షన్ టాక్టిక్స్లో హామీలన్నీ పక్కన బారేసి ఇలా కక్ష సాధింపు చర్యలు లేకపోతే ఇవన్నీ తీసుకుంటున్నారనే విమర్శలకు ఆస్కారం ఇస్తున్నారు. కేవీరావు నాపై పెట్టిన కేసు చంద్రబాబు చౌకబారు ఎత్తుగడలో భాగమే. విజయసాయిరెడ్డి వ్యాఖ్య. కేవీరావు అబద్ధాలు చెప్పేందుకు ఇన్నేళ్ళు ఎందుకు వేచి చూశారని ప్రశ్నించిన విజయసాయిరెడ్డి, నాకు ఆ 2 CA సంస్థలతో ఎలాంటి సంబంధం లేదు. ఆ సంస్థల భాగస్వాములు ఎవరో కూడా తెలియదు. ఆయిట్ కంపెనీకి సంబంధించి. కేవీరావు చంద్రబాబుకు రాజకీయ తొత్తు. 1997లో ఏడీబీ నిధులతో కాకినాడ పోర్టు ఏర్పాటైంది. ఆ తర్వాత విదేశీ పెట్టుబడిదారులకు అమ్మేసి ప్రైవేటీకరణ చేసిన చంద్రబాబు దొడ్డిదారిన కేవీరావును చైర్మన్గా నియమించారన్న విజయసాయి. చంద్రబాబు కేవీరావు ఇద్దరు కులవాదులే. ఇక మరొక ఆసక్తికరమైన అంశం, అమరావతి కన్స్ట్రక్షన్ కాస్ట్ గో అప్ బై నియర్లీ 30%. మెనీ వర్క్స్ పెండింగ్ సిన్స్ లాస్ట్ 5 years అంటూ ఈ అమరావతి సంబంధించి ఇప్పుడు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాలనుకుంటే అప్పట్లో 1,00,000 కోట్లు అనుకున్నా ఇప్పుడు 1,30,000 కోట్లు అవుతుందన్నమాట. అంటే ఉదాహరణకి. సో ఈ రకంగా 30% పెరిగిపోతుందంటూ టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక ఆసక్తికరమైన కథనాన్ని ఇచ్చింది. ఇక కాకినాడ పోర్టు సంబంధించి చంద్రబాబు కొత్త కుట్రలకు తెరదీస్తున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్య. లాభాల్లో ఉన్న పోర్టును కేవీరావుకి అప్పట్లో బాబు కట్టబెట్టారు. పైకి కేవీరావు కనిపించిన వెనక ఉన్నది చంద్రబాబే. ఇప్పుడు ఆయన అడ్డం పెట్టుకుని అరబిందో సంస్థపై తప్పుడు కేసులు వేస్తున్నారు. తనను బెదిరించి పోర్టు లాక్కున్నారని కేవీరావు తప్పుడు ఫిర్యాదు చేశారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పరిశ్రమలను టార్గెట్ చేశారు. పారిశ్రామికవేత్తలను బెదిరించడం సిగ్గుచేటు. కాకాని గోవర్ధన్ రెడ్డి. పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చే పరిస్థితి లేకుండా చేస్తున్నారని వ్యాఖ్య. ఇక ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇవన్నీ బిల్డప్పులు లేకపోతే పచ్చి అబద్ధాలు రాయటం లేదా అసలు వార్తలను వదిలేసి కొత్త కథలు సృష్టించి ప్రచారం చేస్తున్నాయి. అలా అందులో భాగంగానే కాకినాడ సెజ్లో ఆగని జే గ్యాంగ్ దోపిడీ. అంటే అసలు జగన్ గారి మీద ఇంత ద్వేషం ఉందా ఈనాడు? అంటే వాళ్ళు చేసిన అక్రమాలు బయటపెడితే ఎదుటాళ్ళ మీద ఇంత బురద వేస్తారన్నమాట. ఇట్లా ఉంది అన్యాయంగా. ఇక చంద్రబాబు గారేమో భూ మాఫియా బాధితులకు న్యాయం చేస్తాం, మాఫియా లాక్కున్న ఆస్తుల్ని సీజ్ చేసి చట్టం ఉందేమో చూస్తాం, బెదిరించి ఆస్తులు రాయించుకోవడం, వాటాలు తీసుకోవడం దేశ చరిత్రలో లేదు. జగన్ జమానాలో జరిగిన విద్యుత్ ఒప్పందాలను కూడా అధ్యయనం చేస్తున్నారంట. మరి మొన్న సెకీ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నామని ఇప్పటివరకు ఎందుకు ప్రకటించలేదో తెలియదు. సో ఈ రకంగా
అప్పట్లో పేదలకు ఇచ్చిన భూములన్నింటినీ కూడా ఇప్పుడు వీళ్ళు మాఫియా కింద అట్లాగే ఏళ్ల తరబడి పెండింగ్లో ఉండి రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి 22 చుక్కల భూములు అంటారు కదా, ఆ చుక్కల భూముల మీద వీళ్ళంతా కూడా ఇప్పుడు మళ్ళీ వాటిని మాఫియా కింద మార్చి రైతులందరినీ ఇబ్బందులు పెట్టడానికి కూడా సిద్ధమవుతున్నారు. చివరికి సూపర్ 6 గురించి అడగకుండా ఎవరు చేస్తున్న ప్రయత్నంలాగా అనిపిస్తూ ఉంది. ఇదంతా కులగణన కాదంటే సామాజిక వెలే, తెలంగాణకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్య. ఇక్కడ కూడా కౌశిక్ రెడ్డిపై కేసు, సిఐ విధులకు ఆటంకం కలిగించారనే అభియోగం అంటూ ఇక్కడ కేసు పెట్టామన్న హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో హై డ్రామా. ఫోన్ ట్యాపింగ్పై ఫిర్యాదు కోసం వెళ్లిన ఎమ్మెల్యే పాడి తీసుకునేందుకు ముందుగా నిరాకరించిన ఏసీపీ సిఐ. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వచ్చే ముందే వెళ్ళిపోయిన ఏసీపీ అంటూ ఇక్కడ కూడా ఈ రకమైన కేసులు మొన్న హరీష్ రావు మీద, ఇవాళ కౌశిక్ రెడ్డి మీద కూడా జరుగుతున్నట్టున్నాయి. ఇక ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే అల్లు అర్జున్ గారి ఈ పుష్ప సినిమా ఉంది కదా, దాన్ని విడుదల చేయనివ్వమంటూ కొన్ని చోట్ల జనసేన వారు చేసినటువంటి ప్రకటనలు తీవ్రమైనటువంటి కలకలం రేపాయి. ఇదేం పద్ధతి అనేటువంటి విమర్శలు వచ్చిన నేపథ్యంలో నాగబాబు గారు, ప్రముఖ నటుడు, అలాగే మెగా ఫ్యామిలీకి చెందిన నాగబాబు గారు ప్రత్యేకించి పుష్ప సినిమా గురించి ఎలాంటి ఇది చెప్పకుండా, అయితే ఈ సినిమాలకు ఎవరికి ఇట్లా చేయొద్దు, 24 క్రాఫ్ట్ల కష్టంతో 100 మంది టెక్నీషియన్ల శ్రమతో 1000 మందికి ఉపాధి కలిగించే కోట్ల మందిని అలరించే సినిమా, ప్రతి సినిమాను విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అంటూ ఆయన రాశారు. అయితే పుష్ప గురించి అక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించినట్లేరు, కానీ సో ఈ మేరకన్నా చేయటం ఇది మంచిదే అని చెప్పాలి. ఇక కొన్ని వీడియోలు చూద్దాం, వీడియోలు చూసిన తర్వాత చర్చలోకి వెళదాం. నేను చాలా మంది అడిగా, రూపాయి బియ్యం తినే బియ్యమా మీరు ఇచ్చేదని అడుగుదాం అనుకున్నా. తినే బియ్యం అది నేనేం కోరుకున్నానంటే, అలా కాకుండా ఆ బియ్యం ఏం జరుగుతుందో తెలుసా మీకు? తెలుసో తెలియదు, ఎంతమంది తెలుసో తెలియదు, కానీ రూపాయికి బియ్యం ఇస్తారు. మళ్ళీ రేషన్ షాపులో 2-3 రూపాయలకి మళ్ళీ వాళ్ళే కొనేసుకుంటారు. పాపం ఉచితంగా బియ్యం తీసుకున్న వాళ్ళు ఏమంటారంటే, మాకు రూపాయి కాస్త 3 రూపాయలు వచ్చినాయి అనుకుంటారు. ఆ రేషన్ షాప్ వాళ్ళు తీసుకెళ్లి ఒక వ్యాపారికి అమ్ముతారు. వాళ్ళందరూ కలిసి ఆఫ్రికా దేశాలకు బియ్యాలు అమ్ముతారు 23 రూపాయలకి. రూపాయి నుంచి 23 రూపాయలు సంపాదిస్తున్నారు. అది ఎక్కడి నుంచి? కాకినాడ పోర్ట్ నుంచి, మన కేవీ రావు గారి ఆధ్వర్యంలో జరిగే కాకినాడ పోర్ట్ నుంచి ఈ మనకి రూపాయి బియ్యం అంతా అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసి ఆఫ్రికా దేశాలకు వెళ్తాయి. ఇంకొంతేమో ఈ కోళ్ల ఫామ్ ఫీడ్కి వెళ్ళిపోద్ది. నేనేమంటానంటే, దీనివల్ల ప్రజా దుర్వినియోగం, ప్రజా డబ్బు. రెడ్డి సామాజిక వర్గాన్ని ఈరోజు రెడ్డి సామాజిక వర్గం అనేటువంటి దాని మీద అనేక రకాలైనటువంటి కక్ష సాధింపులకి చంద్రబాబు నాయుడు గారు పాల్పడుతున్నాడు. కాబట్టి ఆ రెడ్డి సామాజిక వర్గం మీద వాళ్ళని దెబ్బతీయాలని చెప్పి అనేటువంటి ఆలోచనతోనే ఈరోజు అరబిందో కూడా రెడ్డికి సంబంధించినటువంటి యాజమాన్యంలో ఉండేటువంటి వాళ్ళ యాజమాన్యం సంబంధించినటువంటి వాళ్ళు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళ మీద దాడి చేసినట్టుగా ఈరోజు అనిపిస్తుంది. ఎందుకంటే దాదాపుగా 72,000 కోట్ల ఫార్మా వ్యాపారం చేసేటువంటి ఇది అంతర్జాతీయ స్థాయికి సంబంధించినటువంటి కంపెనీ. అమెరికాలో 3 యూనిట్లు ఉన్నాయి, బ్రెజిల్లో 1 యూనిట్ ఉంది, పోర్చుగల్లో 1 యూనిట్ ఉంది, దాదాపుగా భారతదేశంలో 10 యూనిట్లు ఉన్నాయి. 150 దేశాలకు ఎక్కువగా ఈరోజు మందులని ఎగుమతి చేసేటువంటి ఒక పెద్ద సంస్థని ఈరోజు ఏదో ఒక విధంగా దాని మీద బురద తల్లాలి, దాని మీద నీళ్లు నీడలు కమ్ముకునేటట్టుగా చేయాలి, వాళ్ళని నష్టపరచాలి, వాళ్ళకు ఉన్నటువంటి రెప్యుటేషన్ దెబ్బతీయాలనేటువంటి ఓ దుర్మార్గమైనటువంటి ఆలోచనకు నువ్వు పూనుకొని ఇప్పుడు ఎంతో మంది దాదాపుగా వాళ్ళు రియాలిటీ రంగానికి కూడా పోయారు, ఇన్ఫ్రా రంగానికి పోయారు. వీటన్నిటికి సంబంధించి వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. కాబట్టి నువ్వు ఆ సామాజిక వర్గాన్ని దెబ్బతీయాలని వాళ్ళని టార్గెట్ చేసుకుని ఈరోజు ప్రవర్తిస్తున్నట్టుగా ఉంది తప్ప మరొక విధంగా అనిపించటం లేదు మాకు.